సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. నిజంగా ప్రభు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఈ రోజుకు మేలుకొలిపి దేవుని నామములో మనము కూడుకొనుటకు మరియు మన ఆయన నామములో ప్రార్థించుటకు, ఆయన మాటలు వినడానికి, ఆయనను స్తుతించడానికి ప్రతిరోజు దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశము మరియు మనము కూడా ఇతర కార్యక్రమాలలో అనేక పరిచర్యలలో దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. దేవునికి వందనాలు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనములో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా ఉచ్చరింపు వానిని ఆయన ఎంత మాత్రమును నిర్దోషిగా ఎంచడు అనే మాటలో ఒక హెచ్చరిక, జాగ్రత్త దేవుడు మనకు చేస్తున్నాడు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనే మాటలో వ్యర్థంగా ఉపయోగించకూడదు అనగా ఆ మాటలో ఉన్నటువంటి అర్థాలను, వివరణను మనం చేస్తూ ఉన్నాము. అది ఆ మాటలో ఎంతో ఆత్మీయమైనటువంటి సత్యములు, ఆ యెహోవా అన్నటువంటి నామములో ఎంతో వెలుగుతో నింపబడినటువంటి విషయాలను మనము స్టడీ చేస్తున్నాము. గనుక ఇదొక మంచి స్టడీగా మనం తీసుకొనవచ్చును. యెహోవా నామము లేకపోతే దేవుని నామము, దేవుని నామము యొక్క అర్థాలు, దేవుని నామములో ఉన్నటువంటి శక్తి, దేవుని నామమునకు వచ్చే మహిమ, ఇవన్నీ కూడా వాక్యములో మనకు ఇవ్వబడ్డాయి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5, 6 వచనాలను చదువుకుందాము. 5వ వచనము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 5వ వాక్యము. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. చూడండి, ఇంతకు ముందే 3వ అధ్యాయములో నిర్గమాకాండములో 15వ వచనంలో దేవుడు మోషేకు తన నామమును ప్రకటించాడు. మరలా ఇప్పుడు కూడా ఆయన తిరిగి ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఆయన యెహోవా నామమును మోషేకు ప్రకటించెను. అంటే దాని అర్థం ఏమిటో మనము చూద్దామండి. 7వ వచనంలో చివరి భాగంలో ప్రకటించెను. అంటే ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రకటించెను, యెహోవా నామమును ప్రకటించెను అంటే దాని యొక్క వివరణ ఏమి ప్రకటించెను? యెహోవా నామములో ఆయన లక్షణములు, ఆయన కార్యములు, ఆయన తలంపులను బయలుపరిచినటువంటి ఆ జ్ఞానమునే యెహోవా నామము అని అంటాం. తిరిగి 5వ వచనంలో యెహోవా నామమును ఆ పర్వతం మీద ఆయన ప్రకటించెను. 6వ వచనంలో అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములను గల దేవుడైన యెహోవా అని ప్రకటించు. ఒక 5 లక్షణాలు కలిపితే ఒక పేరు వస్తది. అది యెహోవా నామము. దాని అర్థం యెహోవా అంటే, యెహోవా అన్నటువంటి మాటలో మీరు గ్రహించవలసినటువంటిది ఏంటంటే, నేను అంటే దేవుడు కనికరము గల దేవుడు, దయ కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతమున్నటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, సత్యము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. గనుక ఆయన లక్షణములను మనము గ్రహించి, దానిని మనం అనుభవించి, ఆ నామమును
అనుభవించుటయే దేవుని నామమును గణపరచుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కనికరం గల దేవుడు. నన్ను కనికరించాడు. నా స్థితిని గమనించాడు. నాపై దయ చూపించాడు. అది రెండో స్టెప్. దయ చూపించడము అంటే కనికరము చూపించడం మొదటిది స్టెప్. రెండవది దయ చూపించడం. తర్వాత దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నా కొరకు దేవుడు వేచి ఉన్నాడు. 30 సంవత్సరాలు నేను దేవునికి దూరంగా ఉన్నా పుట్టినప్పటి నుంచి. ఆయన నామమును ప్రకటించను అనగా ఆయన దీర్ఘశాంతమును ప్రకటించను. ఆయన నామమును ప్రకటించను అనగా ఆయన కనికరమును, ఆయన దయను ప్రకటించను. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక తల్లి బిడ్డను కని వీధిలో ఇట్లా పారేసిపోతే ప్రజలు అటు నడుస్తున్నారు గాని ఎవ్వరు కూడా ఆ ఏడుస్తున్న రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ బిడ్డను కనికరింపలేదు, దయ చూపలేదు. అయితే నేను వచ్చి నిన్ను తీసుకొని నిన్ను నీళ్లతో కడిగి నీకు ఆహారంనిచ్చి, బట్టలనిచ్చి, ఆభరణాలను ధరింపచేసి నిన్ను రాణి అగునట్లుగా నేను చేసితిని. కనికరము, దయ మనం ఎప్పుడైతే దేవుని యొక్క కనికరము, దయ గ్రహిస్తామో అప్పుడు మనకు దేవుని నామం ఏంటో మనకు తెలుసు. ఎప్పుడైతే నా పట్ల దేవుడు ఇంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడా, అసలు 103వ కీర్తనలో మనము చేసిన తప్పిదములకు ఆయన తగిన ప్రతీకారం ఇవ్వలేదు. అంటే లోకానుసారంగా న్యాయంగా ఆయన ప్రవర్తించలేదు. అందుకని నెక్స్ట్ దీర్ఘశాంతం వచ్చేసింది. సరే పోన్లే, సరే ఓర్చుకుందాము, ఇంకొక సంవత్సరము, ఇంకొక అవకాశము. ఇట్లా దేవుడు అవకాశాలు ఇస్తూ మాట్లాడుతూ నా పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను నేను గ్రహించినప్పుడు ఆ ప్రేమలో నుండి వచ్చేటటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇంకా ఏదైనా గాని, ఇప్పుడు మనము ఎవరైనా తప్పు చేస్తారు. తప్పు చేస్తే వెంటనే కోపపడతాం మనం. వెంటనే వాళ్ళ మీద ఏదైనా చేయడానికి అప్పుడు మనకు గుర్తు రావాలా, అరే! దేవుడు నన్ను క్షమించాడు గదా! దేవుడు నా పట్ల ఇంత ఓర్చుకున్నాడు గదా! ఆయన మీద కూడా, ఆమె మీద కూడా ఓర్చుకుంటాడు అన్న మనసు రావాలి. యేసుక్రీస్తు కూడా అటువంటి ఉపమానం చెప్పాడు. నేను ₹100 బాకీ ఉన్నాను ఒక యజమానికి. ఆయన నా ₹100 క్షమించేశారు. నాకు ఇంకొకరు ₹50 బాకీ ఉన్నాడు. కానీ ఆ ₹50 నాకు కట్టాలి అని నేను బలవంతము చేస్తున్నాను. అప్పుడు దేవుని నామము నాకు తెలియదు. అనగా దేవుని లక్షణము నాకు తెలియదు. నా ప్రవర్తనలో దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించుట అనగా నన్ను దేవుడు క్షమిస్తే నేను ఇంకొక వ్యక్తిని క్షమించకపోవుట వ్యర్థముగా ఉచ్చరించుట. దేవుడి దయ, దేవుని కనికరము వలననే నన్నెవ్వరు పట్టించుకోలేదు సార్. అప్పుడు నన్నెవ్వరు అసలు నాకు దగ్గర కూడా రాలేదు. కానీ దేవుడు వచ్చాడు. దేవుడు తన విశ్వాసుల రూపంలో గాని, ఇంకే ఏ రూపంలో గాని, ఒక స్నేహితుడో స్నేహితురాలు ద్వారానో దేవుడు మా మీద కనికరం చూపించాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. అది దేవుని యొక్క నామం. ఆ విధంగా గుర్తు చేసుకొనుటయే, దేవుని మంచితనమును, ప్రేమను గుర్తు చేసుకొనుటయే కృపా సత్యములు గలవాడు అని ప్రకటించను. యెహోవా నామమును ప్రకటించను అనగా ఆయన లక్షణములను ప్రకటించను. కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు మన మధ్యలో నివసించను. 1:14 యోహాను సువార్త.
ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకొనుట, ఆయన సత్యమును జ్ఞాపకం చేసుకొనుట. చూడండి, లోకంలో అబద్ధముతో నింపబడుతుంది. అక్కడక్కడ మేమే సత్యము, మేమే సత్యము, మేమే సత్యము అని ఆహ్, పలుకుట మనం వింటుంటాం. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే సత్యమును. సత్యము అంటే అబద్ధానికి అపోజిట్ గాదు సత్యము. అది కూడా అయుండొచ్చు. అది చాలా చిన్న విషయం. మనము సత్యం మాట్లాడాలి కాదు. యేసుక్రీస్తే సత్యమైనటువంటి వాడు. ట్రూత్. అంటే ఆయన ఉనికి సత్యము, ఆయన మాట సత్యము, ఆయన ప్రణాళికలు సత్యము. ఇక దాని మీద డౌట్ పెట్టుకోనవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనమెందుకు వాక్యాన్ని నమ్ముతామంటే ఇది సత్య గ్రంథము. ఇక దానికి ఇది అబద్ధము, దీంట్లో తప్పుంది, ఇంగ అన్ని ప్రశ్నించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడు దేవునికి వందనాలు. 6వ వచనము. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. 7వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనము. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనములో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఒకవేళ ఆ విధముగా నువ్వు చేస్తే నీవు అపరాధివగుదువు. వ్యర్థంగా ఉచ్చరింపకూడదంటే ఈ అనుభవాలు లేకుండా కేవలం అక్షరాలకు పరిమితమవుతాయి. యెహోవా నామమును మనము హెబ్రీ భాషలో పలకాలి, గ్రీకు భాషలో పలకాలి. వీటి మీద మన మనసుంటే, వీటి మీద మన మనసుంటే అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన మీద ఎంత కృప చూపించాడంటే, సరే ఇప్పటి వరకు మనం తెలియకుండా ఆ విధంగా చేశాము. ఇప్పటి నుండి ఆయన నామము అనగా, ఆయన నామము అనగా ఆయన లక్షణములు, ఆయన సుగుణములు, వాటిని మనం గుర్తు చేసుకోవాలి. 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇక్కడ మనము ఆ మాటలు కొంత తెలుగు భాషలో అర్థం కానట్టుగా మనకు కనపడుతుంది. చాలా జాగ్రత్తగా అక్కడ గమనిస్తే, 1000 మందికి ఆయన కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. దోషమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచడు. 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాడు. దోషమును క్షమించును, దోషిని క్షమించను. ఇది చూడండి ఎట్లుందో. అంటే నువ్వు చేసిన పాపమును క్షమిస్తా, నిన్ను క్షమించను అన్నట్టు ఇది. నీ నీ దో నీ నీ అపరాధమును క్షమిస్తా, అపరాధిని క్షమించను. ఇది యెహోవా నామమంట. యెహోవా నామమును ఆయన ప్రకటించను. అంటే నా లక్షణమేంటో ఆయన మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే దేవుని లక్షణాలను ప్రకటిస్తూ ఉన్నాడు. పాపమును క్షమిస్తాడు, పాపిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడ ఈ 2 విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, 2 మాటలున్నాయి. పాపము, అపరాధి. అపరాధి అంటే మనకు గిల్టీనెస్ ఉంటది. పాపం చేసుంటాము. అయితే దేవుడు
ఆ పాపముని మన పశ్చాత్తాపంతో దాన్ని కడిగేస్తాడు. మనం మర్చిపోతామింక. దేవుడు ఆ కార్యం జేస్తాడు. కానీ కొంతమందికి మరలా నేను ఆ పాపం చేశాను, ఆ పాపం చేశాను గిల్టీనెస్ ఉంటది. ఆ గిల్టీనెస్‌ని బట్టి వారికి మరలా ఒక క్రమశిక్షణ నీ పాపాన్ని నేను క్షమిస్తాను, దోషమును నేను క్షమిస్తాను గానీ, మరలా నువ్వు పాపము చేయకుండున్నట్లు క్రమశిక్షణ ఉంటుంది. అంటే ఉట్టిగానే వదిలేయడం గాదు. ఇప్పుడు నేను తప్పు జేస్తా. తప్పు జేసిన తర్వాత మనము అయ్యా! నేను తప్పు జేసినా నన్ను క్షమించు అంటే, క్షమించి, దానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వక, ఇప్పుడు నీకు మరలా ఒక చిన్న శిక్ష ఎందుకు నువ్వు చేసిన దానికి గాదు. నువ్వు చెయ్యకుండా ఉండడానికి. హల్లెలూయా! దాని పట్ల నీకొక భయమును కలిగించడానికి. దాని పట్ల నీకొక భయమును, ఆ పాపము పట్ల భయమును, దేవుని యొక్క న్యాయమును, దేవుడు ఏ పరిశుద్ధతను కోరుకుంటున్నాడో అది తెలియచేయబడడానికి. ఇది యెహోవా నామము ప్రకటించెను. ఇది మనం ఇంతకుముందే చూసాం మనము. 4 తరముల వరకు 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఈ విషయాన్ని తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుందా? రాదా? అన్నటువంటి విషయము మనం ఇంతకు మునుపే అనేక సందేశాలను మనము విని ఉన్నాము. ఇప్పుడు మన అంశం ఏమిటంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వాక్యము. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 21వ అధ్యాయము లేవీయులకు రాసినటువంటి లేవి కాండము 21వ అధ్యాయము 6వ వచనము. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. దేవుని నామమును అపవిత్రపరచరాదు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. మరి దేవుని ఆ నామమును అపవిత్రంగా ఉచ్చరింపకూడదు, అపవిత్రపరచకూడదు అంటే ఏమి చేయాలి? వారు దేవునికి ప్రతిష్ఠితులైనటువంటి వారుగా ఉండాలి. ఎందుకు? వారు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి ఆహారమును అర్పించువారు. ప్రతిష్ఠితమైనటువంటి ఆహారంను అర్పించువారు గనుక, అర్పించే వ్యక్తులు ప్రతిష్ఠితమైనటువంటి వారుగా ఉండాలి. దానికి పర్యాయ పదముగా కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. ఇప్పుడు ఇక్కడ ఒక 2 కార్యాలు జరుగుతున్నాయి. నేను గుడికి పోతా. గుడికి పోయిన తర్వాత అక్కడ బలిపీఠం మీదికి అర్పణలను తీసుకొని పోతా. అర్పణలు తీసుకొని పోయినప్పుడు అక్కడ యాజకులు ఉంటారు. యాజకులకు నా అర్పణ ఇవ్వాలి. ఆ యాజకులు ఆ అర్పణను దేవునికి అర్పించాలి. అర్పించేటప్పుడు ఈ అర్పణను గురించి ఈ అర్పణ పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవునికి ఆహారముగా, హోమ ద్రవ్యములుగా ఈ అర్పణ పరిశుద్ధముగా ఉండాలి. ఇది పరిశుద్ధముగా లేకపోతే ఈ అర్పించే యాజకుడు తెచ్చిన భక్తుడు, భక్తురాలు ఇద్దరు కూడా అపవిత్రపరచబడతారు. అపవిత్రులు. గనక ఈ మొత్తానికి ఇప్పుడు దేవుని నామము అపవిత్రపరచబడుతుంది. ఇట్లా చేయుట ద్వారా దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించినటువంటి వారమవుతాం.
మలాకి గ్రంథంలో ఇదే విషయము చెప్పబడింది. మలాకి గ్రంథంలో మీరు నన్ను గౌరవించడం లేదు అని దేవుడంటాడు. అప్పుడు వాళ్ళంటారు, మేమెందుకు గౌరవించడం లేదు? బాగానే చర్చికొస్తున్నాం గదా! మంచిగానే పాటలు పాడుతున్నాం గదా! అర్పణలర్పిస్తున్నాం గదా! అంటే, మీరు కుంటి దానిని, గ్రుడ్డి దానిని, రోగమొచ్చిన దానిని, దొంగతనం చేసి తీసుకొని వచ్చిన గొర్రెను అర్పిస్తున్నారే, అట్లా అర్పించుటయే మీరు నాకు నా నామమును అగౌరపరుస్తున్నారు. ఇప్పుడు అంటే మన అర్పణలు అంటే మనం ఏదైతే దేవునికిస్తున్నామో అది పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. తెచ్చినప్పుడు తీసుకునేటటువంటి వారు కూడా దాన్ని పరిశీలించి, అరే! ఇది దేవునికి ఆహారము, ఇది హోమద్రవ్యము, ఇది దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. గనుక ఇది పరిశుద్ధమైనటువంటి అర్పణగా ఉండాలి అని ఆ మనస్సు భక్తునికి, యాజకునికి ఉంటే అది దేవుని నామమును ఘనపరచినట్టు. ఎందుకంటే అక్కడ ఆహ్, తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. దేవుని నామం ఎప్పుడు అపవిత్రపరచబడుతుంది? దేవుని నామం ఎప్పుడు వ్యర్థంగా ఉచ్చరింపబడుతుంది అంటే, మనము దేవుడుకి ఇచ్చినటువంటివి పరిశుద్ధముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ ఒక చిన్న పాఠం. జనరల్‌గా అందరి విషయం కాదు గానీ, నేను గమనించినంత వరకు. అర్పణలు ఇస్తున్నాము. అర్పణలు తేండి. ఇప్పుడు అర్పణలు తేండి, అర్పణలివ్వండి, ఇంతియ్యండి, అంతియ్యండి, నీవింతిచ్చావు, నువ్వంతిచ్చావు. ఇదే గోల. కానీ నువ్వు అర్పణలు పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. ఎందుకంటే యెహోవా నామము పరిశుద్ధము. నీ అర్పణలలో ఎక్కడైనా అపవిత్రత ఉంటే అది దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరింపినటువంటి వారమగుదుము. యాజకుడైన యాజకుడు ఎందుకు చెప్తున్నాడు? రెండవ అధ్యాయం మొదటి తెస్సలోనిక పత్రికలో పౌలు గారు, అయ్యా మేము మీ చర్చికొస్తాము ప్రసంగించడానికి అంటే ఎందుకొస్తున్నారు? ఎందుకొస్తున్నారంటే, వస్తే మీరేదన్నా డబ్బులిస్తారేమో అని. ఆ ఉద్దేశముతో వెళ్ళుటయే ధనాపేక్షను కప్పిపెట్టే పరిచర్య మేము చేయలేదు. ధనాపేక్ష మనసులో ఉంచుకొని నేను పరిచర్య చేస్తే అపోస్తలుడుగా గాని, యాజకునిగా గాని చేస్తే అది దేవుని నామమును అపవిత్రపరిచినట్టవుతది. ఇక ఆ మనసుతో నేను ప్రసంగిస్తే గంటలు గంటలు మీరు దానికి చప్పట్లు కొడితే కదా! కనుక ఇది చాలా సీరియస్ మ్యాటర్. నేను వారిని ఎంత మాత్రమును నిర్దోషిగా ఎంచను. నా దేవుని నామము పరిశుద్ధమైనటువంటిది గనక, ఆయనకర్పించినటువంటి ఆహారము, హోమద్రవ్యాలు అవి పరిశుద్ధమైనవిగా ఉండాలి. వారు తమ దేవునికి ఆహారముననగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. పరిచారకులు. యెహోవాకు వాళ్ళు సేవకులు. గనక మనం ఇట్స్ నాట్ బిట్వీన్ అస్. ఇట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. నీకు నాకు మధ్యలో ఉన్నటువంటిది గాదు. నేనెన్నో ఏమంటారు రూల్స్, రెగ్యులేషన్స్ మీరివ్వండి, అవి ఇయ్యండి. మొన్నటి దినం నాకొక కల వచ్చింది. ఆ కలలో నన్ను ఒకరు వాక్యం చెప్పడానికి పిలిచారు. పెద్ద సంఘం. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళాను కలలో. మనము పుల్పిట్ వెనక
స్క్రీన్ ఉంటది గదండీ! ఆ స్క్రీన్ ఏం లేదు గానీ గోడ ఉంది. వైట్ గోడ. ఆ గోడ మీద పెద్ద పెద్ద పేర్లు రాశారు. ఏం రాశారు తెలుసా? ఫస్ట్ నాకు తెలిసిన ఒక వ్యక్తి పేరుందక్కడ. దాతలు ఆ పేరు పక్కన ఎంత డబ్బిచ్చాడు. దాని తర్వాత ఆశ్చర్యకరంగా ఒక ముస్లిం సహోదరుని పేరుంది. ఆయన గూడా ఇచ్చాడు చర్చికి. తర్వాత ఒక హిందూ పేరుంది. ఆయన గూడా ఇచ్చాడు. అట్లా ఒక 4, 5 పేర్లు ఆ వెనక రాసుంచారు. అంటే ఇప్పుడు ఆ బోర్డ్‌ని ఎవరు జూడాలా? కింద కూర్చున్నోళ్ళందరూ జూడాలి గదా! కిందన కూర్చొని చూస్తే అబ్బా! ఎంతిచ్చాడాయన. హూ ఈస్ హానర్డ్? హూ ఈస్ అక్నాలెడ్జ్డ్? హూ ఈస్ ఫోకస్డ్? ఎవరు గౌరవించబడుతున్నారు? ప్రజల మనస్సు ఎవరి మీదికి వెళ్తుంది? చూడండి. ఇప్పుడు అట్లా బెట్టుకొని, ఇక మనము యెహోవా గొప్ప దేవుడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. యెహోవాను గానము చేసెదము. ఈ ఈ పాటలన్నీ లేకపోతే యెహోవాను గనపరచుడి, యెహోవాను వెంబడించుడని నేను నీకు బోధిచ్చి, ఆ వెనక ఆ బోర్డ్ బెడితే ఐ డోంట్ నో. నీవిచ్చిన అర్పణను చదివించుకుంటే రాసి పంపి చదవండి. ఒకవేళ నేను చెప్పేది వాక్యానుసారం అవుతే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తే, ఎన్నటికి నీవు చదివిపించుకొనకూడదు. మనకు కొన్ని ఇబ్బందులు. చదివిపించుకోకపోతే వాళ్ళు మనల్ని గుర్తించరు సార్. నిజంగానే అట్లనే అయితది. చదివిపించుకోకపోతే వాళ్ళు మనల్ని గుర్తించరు. నిజంగానే అట్లయితది. నీకెప్పుడైనా అవసరత వస్తది. నేనే పాస్టర్‌ని. నీ విషయం వస్తది. ఆమె ఎప్పుడు పైసలివ్వదు, డబ్బులే ఇవ్వదు, కానుకలే ఇవ్వదు, దశమ భాగాలే ఇవ్వదు సార్. వద్దు. అయిపాయే. ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నావు. నిజంగానే నీకు ఇబ్బందొస్తది. కానీ ఏం చేద్దాం వాక్యం ఒకవైపు ఇట్లా ఉందే. వాక్యం ఇట్లా ఉంది. చూస్తే మనకు కొంచెం ఇబ్బందవుతుంది. ఏం చేద్దాం? దేవుని వాక్యానికే ముందు ప్రాధాన్యత ఇస్తే, కొంచెం ఓర్చుకుంటే నీకేదైతే ఇబ్బందనుకుంటున్నావో దేవుడు అది తీసివేయును. హల్లెలూయా! ఏదైతే నాకు ఇది నష్టం జరుగుతది అట్లా చేయకపోతే అని అనుకుంటున్నావో, దేవుడు దాన్ని తొలగిస్తాడు. హల్లెలూయా! అట్లా ఎట్లనైనా చేస్తాడు. అందుకనే మనము ఇబ్బందులొచ్చినప్పుడు వాక్యం ఏముంది సార్ అది ఎప్పుడైనా పాటించొచ్చు. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు ప్రెజెంట్ రియాలిటీ అని ఇది చేయడము మంచిది కాదు. గనక మీరు పరిశుద్ధులై ఉండాలమ్మా. అర్పించు యాజకులారా. వాడు కుంటిదాన్ని తీసుకొనొస్తే తీసుకుంటావు. వాడు గ్రుడ్డిదాన్ని తీసుకొనొస్తే తీసుకుంటావు. తీసుకోకపోగా తీసుకొని మళ్ళా దాన్ని ప్రకటించుట. ఇంకా ఘోరమైన విషయం దాన్ని రాయుట. రాయుట. ఇంకా ఘోరమైన విషయం నేను చూసిన చెక్కుట. పెద్ద ఏమంటారు? పాలరాతి మీద పెద్ద సంఘం. పాలరాతి మీద పేర్లు. ఈయననే అసలు కట్టించింది చర్చి. ఆ చర్చి కన్‌స్ట్రక్షన్‌లో ఎంతమంది డబ్బులిచ్చారో వాళ్ళేమైండ్రు. నేను ఈ మధ్యలో ఒక చర్చికి వెళ్ళాను.
పెద్ద ఇన్‌స్టిట్యూషన్ అది. చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ వ్యక్తి పేరు గూడా లేదు. హల్లెలూయా! ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమార్థమై ఫలానా డేట్ రోజు ఇది కన్‌స్ట్రక్షన్ చేయబడింది. ఓయమ్మమ్మమ్మమ్మ! దానికి ముందు పేర్లు, పేర్లలో మళ్ళా ఫస్ట్ పేరు, సెకండ్ పేరు, థర్డ్ పేరు నన్ను లాస్ట్ పేరేశారు సార్ వాళ్ళు. మళ్ళా పేరేసి దాని ముందు డాక్టర్ పెట్టలేదని, రెవరెండ్‌లు పెట్టలేదని. అమ్మో! ఐ డోంట్ నో. ఇప్పుడు యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదన్నటువంటి మాటలో ఉన్నటువంటి క్రియలే ఇవన్నీ. మనం ఈడ కొట్లాడుకుంటూ ఉంటాం. యెహోవా నామం అంటే ఏమిటి? తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్‌లో ఏమంటారు? హెబ్రీ భాషలో ఏమంటారు? దాన్ని ఎట్లా పలకాలి? ఇట్లా ఇక్కడ కొట్లాడుకుంటూ ఉంటాం. అపవాది దీన్నే సులువుగా చిక్కులో పెట్టు పాపాలంటారు. ఐ డోంట్ నో. ఒకవేళ వింటున్నప్పుడు అది ఎక్స్‌ట్రీమ్‌గా కనపడుతుందా? అట్లా జేయడానికి రాదు సార్. ఇక్కడ మనకు కొన్ని ఆహ్, ఉంటాయి. పాలిసీస్ ఉంటాయి. మన డినామినేషన్‌కి సంబంధించినటువంటివి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని దాటాలంటే అమ్మో! బంధకాలు. వాక్యానికి విరుద్ధమైనటువంటివి ఉంటాయి. ఉంటాయి. అలవాటయిపోయుంటది. క కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తే, మార్చుకోవడానికి అవకాశం ఇస్తే, మార్చుకోవడానికి అవకాశం ఇస్తే మార్చుకుందాము. సరేలే వాళ్ళు జేసుకోనీలే. వాళ్ళు వినరులే. నువ్వెందుకు చేయకూడదు? నువ్వెందుకు ఇప్పటి నుండి దేవుని వాక్యానుసారం నడవడానికి ఇష్టపడకూడదు? కదా! ఐ డోంట్ నో. ఒకవేళ నా అండర్‌స్టాండింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ తక్కువగా, తప్పుగా ఉంటే మీరు దాన్నేం పాటించకండి. కానీ నువ్వు అట్లా చేస్తే ఒకవేళ అది సత్యమైతే దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడు. యెహోవా నామము ఘనమైనది, పరిశుద్ధమైనది. ఆయనకు అర్పించవలసినటువంటి అర్పణలు పరిశుద్ధముగా ఉండవలెను. అక్కడి వరకే కరెక్ట్‌గా వచ్చినాం. నేను మంచిగానే సంపాదించినాను సార్. న్యాయంగానే సంపాదించిన. నేనేం దొంగతనం జేయలేదు. అది సంపాదించిన. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ ప్రకటించినవు. ఇక్కడ ప్రకటించుకున్నావు. బూర ఊదించుకున్నావు. మనుషుల ముందు బూర ఊదించుకుంటున్నావు. వచ్చిన ఆఫరింగ్ బ్యాగులో గాని, ఆ బాక్స్‌లో గాని నేరుగా వేసినావనుకో. కష్టమేయాలంటే. నేనింత డబ్బేస్తే వాడు రూ. 10 ఏస్తాడు. నాకు ఆయనకు ఎట్లా గుర్తు డిఫరెన్స్ ఎట్లుండాలి? ఇక్కడనే కదా దేవుని నామము అపవిత్రపరచబడేది. వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామంటే ఈ నోటికే పరిమితం చేసినాం మనము. అది లైఫ్‌లోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించును గాక. జీవం గల దేవా! మాకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా హృదయాలను ఎరిగినటువంటి వాడవు. మమ్ములను సరిచేయుము. నీ నామము కలిగినటువంటి మా సోదర సోదరులను, సంఘాలను ప్రభువా మేలుకొలుపుము. ప్రభువా వాక్యానుసారము నడిచే కృపను దయచేయమని ప్రభువా నీకే వందనాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.